యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గుట్ట మండలానికి చెందిన ట్రాన్స్జెండర్ కస్తూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలేరు మండలానికి చెందిన ట్రాన్స్జెండర్ అంబిక డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కుటుంబంపై ఒక మహిళ తరచూ దాడులు, బెదిరింపులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గుట్ట మండలానికి చెందిన ట్రాన్స్జెండర్ కస్తూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలేరు మండలానికి చెందిన ట్రాన్స్జెండర్ అంబిక డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కుటుంబంపై ఒక మహిళ తరచూ దాడులు, బెదిరింపులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం సంబంధిత మహిళ బూతు పదాలతో వేధింపులకు గురి చేస్తూ ప్రాణహాని కలిగించేలా బెదిరింపులు చేస్తుందని తెలిపారు. రాత్రి వేళల్లో ఇంటి వద్దకు వచ్చి బయటకు రావాలని బెదిరించడం, అలాగే ఒక సందర్భంలో ఉదయం సమయంలో ఇంట్లోకి ప్రవేశించి జుట్టు పట్టుకొని కొట్టడం, కాలితో తన్నడం వంటి దాడులకు పాల్పడిందని ఆరోపించారు. అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులను, గూండాలను పంపించి విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తుందని తెలిపారు. ఈ ఘటనలో పిల్లలు కూడా గాయపడినట్లు, ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఆలేరు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని వెంటనే రక్షణ కల్పించి సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు. నా పేరు అంబిక అనే ఒక ట్రాన్స్ మహిళని ఇక్కడ ఆలేరు మండలంలో జీవితం కొనసాగిస్తున్నాము. మేము ఇక్కడ భిక్షాటన ఉంటున్నాము. మేము భిక్షాటన చేస్తుంటే పుట్ట వాస్తవ్యులు కస్తూరి మాలకమ్మ గారు రౌడీలతో, గుండాలతో, బెదిరింపులతో మమ్మల్ని కొట్టి కార్లలో తీసుకెళ్ళి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు. ఈరోజు పిఎస్ వారు వెళ్తే కూడా పిఎస్ వాళ్ళు మాకు ఏం సపోర్ట్ చేయలేదు. మేము పోలీసు, ఆర్మీ పోలీసు, నాకు పొలిటికల్ పవర్ ఉంది, నువ్వు ఎంతరా అని బూతు పదాలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ప్రతిరోజు నైట్ గానే భయం అవుతుంది, మాకు ప్రాణహాని ఉంది. ఆమె ప్రతిసారి నేను ఒక ఆర్మీ పోలీస్ని, మీరు నన్ను ఏం చేయగలేరు, మిమ్మల్ని ఏదైనా చేయగలుగుతా, మిమ్మల్ని కొట్టి 6 నెలల జైల్లో ఉంటారని బెదిరింపుతుంది. మాకు ప్రాణహాని ఉంది. మాకు ఆల్రెడీ పిఎస్ వాళ్ళు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. దయచేసి ఈ మీడియా మిత్రులు మాకు న్యాయం చేస్తారని దయచేసి కోరుకుంటున్నాను. ఈ అమ్మాయిని చితిక బాధింది కొనసాగిస్తున్నాము. ఐడెంటిటీ ప్రూఫ్స్, ఆధార్ కార్డులు అన్నీ ఆలేరు మండల కొలనుపాకి ఉన్నాయి. మాకు దగ్గరే ఉంది. ఆమె గుట్టలు ఉంటుంది, ఆమెకి ఏ ప్రూఫ్ ఇక్కడ లేదు. అయినా సరే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీది ఇక్కడ కాదు అని బెదిరిస్తున్నది. నేను ఆలేరులో జీవనం కొనసాగించే హక్కు నాకు కావాలి. అందులో విధంగా నేను భిక్షాటన చేయడానికి ఫుల్ రైట్స్ నాకు ఉండాలి. ఈ ఆలేరులోనే బ్రతకడానికి, జీవనం కొనసాగించడానికి ఆమె పరంగా నాకు ఎలాంటి ఒత్తిడి జరగొద్దు, ఒత్తిడి ఉండొద్దు. ఆమె ప్రతిసారి వీళ్ళని పంపించి, గుండాలను పంపించి ఎంక్వైరీలు చేయడం, నాకు ఇలాంటివి చేస్తుంది. దాంతోపాటు మాదే మాలకమ్మ గారు కూడా వచ్చి, నాయకమ్మ గారు కూడా వచ్చి పిల్లల్ని కొట్టి తన్నే చిత్రహింసలకు గురి చేసిర్రు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కూడా సార్ వాళ్ళని కోరుకున్నాను. ఇగో మెడికల్ రిపోర్ట్, హాస్పిటల్లో చూపించాము. మెడికల్ రిపోర్ట్ ఈ విధంగా కొట్టారు, జుట్టు పట్టి కొట్టాలు జరిగినాయి. మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు మాత్రమే అడుక్కుంటాం, వేరే గ్రామాలకు వెళ్ళాము. ఇక్కడ ఫంక్షన్ హాల్స్ అయినా, పెళ్ళిళ్ళైనా, ఏ ఫంక్షన్స్ అయినా మేము ఎలాంటి దుర్ప్రచారం చెయ్యము, ఎవరిని ఇబ్బంది పెట్టము. ఎలాంటి ఇబ్బంది పెట్టినా మేము బాధ్యత వహిస్తాము. ఈ ఆలేరు గ్రామాలు మాత్రమే నాకు కావాలి, వేరే గ్రామాల కోసం నేను అడగట్లేదు. మా ఇంటికి వచ్చి మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉండే మా ఇంటికి వచ్చి మీరు ఇంట్లో నుండి బయటకు వస్తారా రారా అని బెదిరించి నైట్ మళ్ళీ కొంచెం గొడవ చేసి నాకు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు తెలుసు, వాళ్ళతో మాట్లాడతా వీళ్ళతో మాట్లాడతా అని బెదిరించి ఇంటికి వెళ్ళింది. మళ్ళీ పొద్దున మా గురువు మాతో ఉండి పొద్దున 4:30కి అట్లా మా గురువు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళడం జరిగినాక ఇంటికి వచ్చింది. మినిమం ఒక మార్నింగ్ 10 వరకు అట్లా వచ్చి మమ్మల్ని జుట్టు పట్టి నన్ను మెడల మీద తన్నడం లాంటిది
కొట్టడం లాంటిది, కాళ్ళతో తన్నడం లాంటిది చేసింది. మళ్ళీ కారులో ఎక్కించుకున్నాక మెడబట్టి విసకడం జరిగింది. మా ఉన్న ఊరు కోసం మేము కొట్లాడుతున్నామండి మా గురువు తరపు నుండి.